కూటమి ఎమ్మెల్యే మహిళ మీద అత్యాచారం లైంగిక దాడి చేసిన చంద్రబాబు గారు ఎందుకని మాట్లాడతలేదు? ఆ పార్టీ వాళ్ళు కానీ భాగస్వామిగా ఉన్న టీడీపీ బీజేపీ వాళ్ళు కానీ. చంద్రబాబు మాట్లాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో గట్టిగా పవన్ కళ్యాణ్తో మాట్లాడితే ఆయన విడిపోతే ఈయన కూటమి మొత్తం పటాపంచలైపోతుంది. ఎక్కడ ప్రజలు ఏం చూసినా ఏం చేసినా మొత్తం స్టేట్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలుపుకొని వస్తేనే జగన్మోహన్ రెడ్డిని గెలుస్తామనే ఆలోచన ఉన్న చంద్రబాబు మహిళలను ఏమన్నా చెయ్యి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరినైనా ఏమైనా చెయ్యి, ఏ కుతంత్రాలనే చెయ్యి, పవన్ కళ్యాణ్ను అడ్డం చెప్పడు, ఏ పార్టీ వాళ్లకు అడ్డం చెప్పడు. ఎందుకంటే వాళ్ళు విడిపోతే రేపు ఈయనకు చరిత్ర లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. కనీసం నిజంగా దమ్మున్న నాయకుడు చంద్రబాబు అయితే ఒక్క పార్టీ పోటీ చేయాల, 10 మందిని తీసుకొచ్చుకొని నేను గెలిచినా అని నాది విజన్ అనడం, 10 మందితో 10 మంది పంది పిల్లల్లాగా వచ్చి వీళ్ళందరినీ కలుపుకొని నువ్వు నేను జగన్మోహన్ రెడ్డి గెలిచినా అంటున్నావు. నువ్వు ఏ విధంగా గెలుస్తావు? నిజంగా నీకు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో నీ ఒక్కనివే నీకు సత్తా ఎంతుందో ఆ సత్తాను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి వారి మీద నిలబడి గెలిచితే అది ఒక గెలుపు. 10 మందిని ఎంట పెట్టుకొని వచ్చి నువ్వు ఏదో నేను గెలిచినా అంటున్నావు. ఎక్కడ గెలిచారు మీరు? మీ అందరికీ కలిసి 55% రాలేదు, జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి 45% ఓట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినట్ల నువ్వు గెలిచినట్ల. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.